చంద్రబాబు నాయుడు గారు మీరేమో రాష్ట్రం అభివృద్ధి చెందిపోతుంది, సంపద సృష్టిస్తున్నాను, ఆ సంపదనంతా తెచ్చి మీకే పంచేస్తానని తరచూ చెప్తా ఉంటారు. కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి కాగ్ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ విడుదల చేసినటువంటి గత 8 నెలల నివేదికలో మన రాష్ట్రం యొక్క ఆదాయము 163% పడిపోయిందని చెప్పడం జరిగింది. మీరేమో జీఎస్టీ పెరిగింది, ఆదాయం పెరుగుతా ఉంది, నేను ఇంకా రానున్న త్రైమాసికానికి ఆర్థిక త్రైమాసికానికి దాన్ని 17% అభివృద్ధికి తీసుకెళ్తాను అని చెప్పి చెప్తున్నారు. కానీ కాగెందుకు మీ యొక్క మాటలని తప్పని చెప్తూ నివేదిక విడుదల చేసింది? అంటే కాగ్ నివేదిక తప్పంటారా? ఒకవైపు మీరు లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ లక్షల కోట్ల రూపాయల అప్పులు మీరు చేసినట్టు ఎక్కడికి వెళ్తున్నాయి? దేని మీద ఖర్చు పెడుతున్నారు? ఇప్పటి వరకు మీరు ఎన్ని అప్పులు చేశారు? చేసినటువంటి అప్పులు రాష్ట్ర ప్రయోజనాల కోసం గాని లేకపోతే పేద ప్రజలకు అందించేటువంటి సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు? ఈ రోజు ప్రజల్లో గందరగోళం ఉంది. మీరేమో అప్పులు చేస్తారని చెప్తున్నారు, ఆ అప్పులన్నీ కూడా తీసుకొస్తున్నారు. తీసుకొచ్చినటువంటి అప్పులు రాష్ట్రం అభివృద్ధికో లేదా సంక్షేమానికో ఖర్చు పెట్టినట్టుగా కనపడడం లేదు. కారణం ఏంటంటే ఒక్క సంక్షేమ పథకం కూడా పూర్తి స్థాయిలో మీరు అమలు చేయలేకపోయారు. కనీసం మీరు ఆరోగ్యశ్రీకి కూడా ఇవాళ డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఏ పేదవాడికి కూడా ఆరోగ్యం ఉచితంగా అందడం లేదు. అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అయి ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందని చెప్పి కూటమిగా మీరు ఎన్నికలకు వెళ్లారు కదా. మరి ఇప్పుడు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఎందుకు ఏ రకమైన ప్రయోజనం జరగటం లేదు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఒకవైపు చూస్తే ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలు కానటువంటి పరిస్థితి. మెడికల్ కళాశాలలు కేవలం 5,000 కోట్ల రూపాయలతో కట్టలేకపోతున్నారా? ఒకవైపు మెడికల్ కళాశాలలు కూడా కట్టలేక మీరు ప్రైవేట్ పరం చేస్తానంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే మీరు మాట్లాడే మాటలన్నీ నిజాలు, కాగ్ నివేదిక తప్పంటారా? చెప్పండి సమాధానం. ప్రజలు మీరు చేస్తున్నటువంటి మీ ప్రభుత్వ పాలనని గమనిస్తున్నారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో మీరు చేస్తున్న తప్పుల నుంచి తప్పించుకోలేరు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.